జై శ్రీరామకృష్ణ. తొలి జీవితంలో నరేంద్రుని అసాధారణ అనుభూతులు. నరేంద్రనాథ్ ఎంతో అరుదైన ఉదాత్త సంస్కారాలతో జన్మించాడు. శ్రీరామకృష్ణులను దర్శించడానికి మునిపే అతడు పొందిన అసామాన్య అనుభూతులు ఈ విషయాన్ని రూఢీ చేస్తాయి. అందుకు కొన్ని ఉదాహరణలను ఇక్కడ పొందుపరుస్తున్నాము. నరేంద్రుడు ఇలా చెప్పేవాడు: నిద్రించడానికి కళ్ళు మూసుకోగానే భ్రూమధ్యంలో ఒక అద్భుతమైన జ్యోతి బిందువును జీవిత పర్యంతము గాంచేవాణ్ణి. ఆ జ్యోతిలో ఏర్పడే వివిధ మార్పులను శ్రద్ధగా గమనించేవాణ్ణి. ఆ జ్యోతిని స్పష్టంగా చూడాలనే ఉద్దేశంతో నేను బోర్ల పడుకునేవాణ్ణి. ఆ అసాధారణ జ్యోతి బిందువు రంగులు మారుస్తూ పరిమాణంలో పెద్దదవుతూ కానవచ్చేది. క్రమంగా బిందువు బంతి పరిమాణానికి పెరిగి చివరకు పగిలిపోయి నా అపాదమస్తకాన్ని ధవలకాంతితో కప్పివేసేది. అలా జరగగానే నేను బాహ్యస్మృతి కోల్పోయి నిద్రలోకి జారిపోయేవాణ్ణి. అందరూ అదే విధంగా నిద్రిస్తారనుకునేవాణ్ణి. చాలా కాలము అదే అభిప్రాయంలో ఉండిపోయాను. పెరిగి పెద్దవాడినయ్యాక ధ్యానం అభ్యసిస్తున్నప్పుడు కళ్ళు మూసుకోగానే ఆ జ్యోతి బిందువు నా ముందు ప్రత్యక్షమయ్యేది. అప్పుడు నా మనస్సును దాని మీద ఏకాగ్రపరిచేవాణ్ణి. మహర్షి దేవేంద్రనాథ్ ఉపదేశానుసారము ఆ రోజుల్లో నేను కొందరు మిత్రులతో నిత్యము ధ్యానం అభ్యసించేవాణ్ణి. మాలో మేము మాకు కలిగిన అనుభూతులు, దర్శనాలను గురించి మాట్లాడుకునేవారము. ఆ సందర్భంలోనే వారెవరికీ అటువంటి జ్యోతి దర్శనం కలగలేదని, వారెవరూ ఆ రీతిలో నిద్రపోయేవారు కారని నేను తెలుసుకున్నాను. చిన్ననాటి నుండి కొన్ని సమయాలలో నేను ఒక వస్తువునో, ప్రదేశాన్నో లేదా వ్యక్తినో చూసినప్పుడు దానితోనో లేదా ఆ వ్యక్తితోనో నాకెంతో పూర్వపరిచయం ఉన్నట్లు తోచడం కద్దు. అంతకు పూర్వమే దానినో లేదా ఆ వ్యక్తినో చూసినట్లు నాకు అనిపించేది. ఇలా తరచుగా జరిగేది. బహుశా అప్పుడు నేను మిత్రులతో కలిసి ఏదో ఒక చోట ఏదో అంశం గురించి చర్చిస్తూ ఉండి ఉంటాను. ఆ సమయంలో ఎవరో ఏదో వ్యాఖ్యానించగానే తక్షణమే ఈ అంశం మీద వాళ్ళతో ఈ ఇంట్లో చాలా కాలం క్రితము ముచ్చటించాను, ఇదే వ్యక్తి ఆ సమయంలో ఇలాగే వ్యాఖ్యానించాడు అనే విషయము గుర్తుకొచ్చేది. ఎప్పుడు ఎక్కడ వాళ్ళతో ఆ విధంగా మాట్లాడానో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను, కానీ స్ఫురణకు రాలేదు. జన్మ సిద్ధాంతం గురించి తెలిసినప్పుడు బహుశా ఆ ప్రదేశాల ఆ వ్యక్తులతో గత జన్మలో పరిచయము ఉండి ఉంటుందని, కొన్ని సమయాలలో ఆ విషయాలు పాక్షికంగా గుర్తుకు వస్తూ ఉండవచ్చునని అనుకునేవాణ్ణి. ఆ తర్వాత అటువంటి నిర్ణయానికి రావడము యుక్తియుక్తం కాదని గట్టి నమ్మకము ఏర్పడింది. నేను జన్మించడానికి పూర్వమే ఈ జన్మలో పరిచయస్తులు కాబోయే వారిని ఏదో విధంగా చూసి ఉంటానని, నేను జన్మించిన తర్వాత అప్పుడప్పుడు వారి జ్ఞాపకాలు నా మనస్సులో మెదులుతున్నవని ప్రస్తుతము నాకు అనిపిస్తున్నది. ఇలా నరేంద్రుడు తన అద్భుత అనుభూతులు గురించి మాకు తెలియజెప్పాడు. జై శ్రీరామకృష్ణ.